బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాల్టికి వాయుగుండంగా బలపడి రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాల పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 3 రోజుల్లో అనేక చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తాలోని అన్ని జిల్లాలు, రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఈ నెల 29 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తెలంగాణలోని 15 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తిలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరిలో నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. ఉపనదులు గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 36.30 అడుగులకు చేరింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న వరదను ప్రాజెక్టు 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నది నుంచి ఆలయానికి వెళ్లే మార్గం పూర్తిగా నీటితో నిండిపోయింది. వచ్చే 2 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలని, అన్ని చెరువు కట్టలను పరిశీలించాలని ఆదేశించారు.